హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ని ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని జాయిన్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద ఇలా పట్టుకొని స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండో డాట్కి పెట్టుకున్న మార్కింగ్ కనిపించకపోతే ముందుగా స్టిచ్ చేసుకున్న డాట్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఖర్చు పైవైపు ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పైవైపు ఉండేటట్టు పెట్టేసి దీనిపైన ఈ పీస్ని రాంగ్ సైడ్ పైవైపు ఉండేటట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పీస్ని ఇటువైపు ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ ఈ పీస్ మీద పడేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇటువైపు ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసేయాలి.